నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కిమ్స్, జేమ్స్, రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. కర్నూలు, నర్సరావుపేట కూటమి నేతలకు మంత్రి లోకేష్ విందు. కుటుంబ సభ్యులతో సహా హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు. మహిళలకు మంగళగిరి పట్టుచీరల బహుకరణ. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాఘవ లారెన్స్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అనూహ్యంగా శ్రీకాకుళం నగరాన్ని డయేరియా వ్యాధి ఇబ్బంది పెడితే జిల్లా యంత్రాంగం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి 4 రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకువచ్చారని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ స్వప్నిల్ దిర్కర్ పొన్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి పర్యటించారు. అనంతరం కిమ్స్, జేమ్స్, రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల మధ్య ఉండే బంధం వారి కుటుంబాల మధ్య కూడా అనుబంధంగా మారాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు, నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సమావేశం పూర్తి స్థాయి రాజకీయాలకు దూరంగా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ను తలపించింది. రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విందు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతల కుటుంబ సభ్యులు ఒకరు పరిచయం చేసుకుని సరదాగా ముచ్చటించారు. మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే పీఆర్సీ, ఐఆర్ ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో పక్కన పెట్టారని మండిపడ్డారు. ఏ వ్యవస్థ అయినా నడవాలంటే ఉద్యోగులు ఉండాలి. ఉద్యోగులు ఉంటేనే అన్ని వ్యవస్థలు కూడా నడుస్తాయి. ఈరోజు ఏదైతే ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి రథచక్రాల్లా పనిచేశారో ఈరోజు ఆ రథచక్రాల దాని కిందనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా చూసుకుంటే ఎక్కడైనా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇది ఈరోజు టీచర్స్కి ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉంది, పోలీసులకు ఒక పనిష్మెంట్ గవర్నమెంట్ లాగా ఉంది, అలాగే ఎంప్లాయీస్కు ఒక ఎనిమీ గవర్నమెంట్ లాగా మారింది. అంటే ఇంకా సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ గురించి అయితే ఇంకా ఈరోజు ఈ మధ్యకాలంలోనే చూసాం ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారండి, ఎంత వర్క్ ప్రెజర్ వాళ్ళకు. సో కనీసం ఇటు ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎక్కడన్నా మీరు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకు మీరు మాట్లాడలేకున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే ఈ సంఘాలతో కూర్చొని మీరు ఎందుకు చర్చ జరపలేదు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఇంకా అన్నిటికన్నా బాధాకరం విషయం ఏమిటంటే ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినా కూడా ఐఆర్ ప్రకటించకపోవడం. నిజంగా గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏదైతే చెప్పారో
తన పాదయాత్రలో ఏదైతే చెప్పాడో వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ప్రకటించిన పరిస్థితి. సో ఆ రోజు మీరు రివర్స్ పిఆర్సీ అని నానా యాగి చేశారు కదా, ఇది అసలు పిఆర్సీనే లేదు. ఎందుకు కరోనా కష్టకాలంలో కూడా పిఆర్సీ ఇచ్చారు. పిఆర్సీ ఇంకా కరోనా కష్టకాలం లేకోకుంటే ఆ రోజు మనం ఏదైతే ఐఆర్ చెప్పామో 27% కన్నా ఫిట్మెంట్ ఎక్కివిచ్చి చేసేవాళ్ళం. కానీ ఆ రోజు ఉద్యోగస్తులందరూ అర్థం చేసుకున్నారు. మీరు అనేక మంది నాయకులు యూనియన్లు కలిసి నానా యాగి చేశారు రివర్స్ పిఆర్సీని. ఈరోజు అసలు పిఆర్సీకి అసలు ఇదే లేదు కదా. ఇది అసలు పే రివిజన్ కమిషన్ కాదు, పే రివిజన్ చీటింగ్ అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేయాలి. మీరు 10 సంవత్సరాలకి ఏమన్నా వేస్తారా? వేసే ఆలోచన ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇంత టైం అయినా కూడా మీరు పిఆర్సీ కమిషన్ చైర్మన్ని కూడా మీరు నియమించలేదంటే ఇక ఎలాంటి మెసేజ్ పోతుందని ఉద్యోగస్తులకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పిందో ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా అమలుపరచాలి. ఈరోజు మీరు ఎంతో మేము గట్టిగా పోరాడితే కానీ ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలలో ఉంటే ఒక డిఏ ఇచ్చారు. ఆ డిఏ కూడా అనేక కండిషన్స్ అప్లై చేసి ఇచ్చారు. తర్వాత సరెండర్స్ ఇచ్చారు. సరెండర్స్ కూడా ఆఫ్ సరెండర్స్. ఇది హిస్టరీ. అసలు ఆఫ్ సరెండర్ పోలీసులకు ఆఫ్ సరెండర్స్ ఇవ్వడం అనేది హిస్టరీ. నిజంగా ఇది చాలా ఘోరం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళకు వెంటనే 4-5 సరెండర్స్ వెంటనే ఇచ్చిన పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బు ఇది. సో వాళ్ళకు వెంటనే ఇవ్వాల్సినది ఇది. సో ఎందుకంటే ఏ టైంలో అయినా కూడా పోలీసులోనే వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. సో వాళ్ళకు ఏదైతే మనం చెప్పామో అవి ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఈరోజు అనేకమైన డిమాండ్స్తో ఈరోజు చేయడం జరిగింది. సో ఇంకా మేము ఒక్కటే చెప్తున్నా, అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈహెచ్ఎస్ పని చేయలే, మెడికల్ రియంబర్స్మెంట్ రాలే. ఏమండి మెడికల్ రియంబర్స్మెంట్ ఎంత పెండింగ్ ఉంది? 200 కోట్లు పెండింగ్ ఉంది. 200 కోట్లకు మీరు అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. ఆ డబ్బులు ఈ మెడికల్ రియంబర్స్మెంట్కి పెట్టలేరా? మెడికల్ రియంబర్స్మెంట్ పెడితే కనీసం ఉద్యోగస్తుల కన్నా కొంతమంది కన్నా మనము మేలు చేసిన పరిస్థితి వస్తుంది కదా. తక్షణమే మెడికల్ రియంబర్స్మెంట్ మీద ఈహెచ్ఎస్ మీద వాళ్ళు కమిటీ వేసాము. గ్రామ, వార్డు, స్వర్ణ కార్యాలయాల్లో అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. అర్హులైన వారందరికీ పదోన్నతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని ఆయన అన్నారు. గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కూటమి ప్రభుత్వం గత 19 నెలల్లో వ్యవస్థలో అనేక మార్పులు చేసిందని మంత్రి వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును గ్రామ, వార్డు, స్వర్ణ కార్యాలయాలుగా మార్పునకు సంబంధించిన సవరణ బిల్లును శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో బిల్లు ఆమోదం పొందాక మంత్రి సభలో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయమ్స్ అండ్ వార్డు సచివాలయమ్స్ బిల్ 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లును రంగంలో తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ జిఎస్డబ్ల్యూ శాఖ యొక్క ప్రస్తుత పేరు, శాఖ యొక్క ప్రస్తుత కార్యకలాపాలు, బాధ్యతలు లేదా అవి అందించవలసిన సేవల యొక్క పూర్తి పరిధిని నిర్దిష్టంగా వివరించనందున వ్యూహాత్మక మరియు నిర్వహణ కారణాల దృష్ట్యా నామావళిని మార్చవలసిన అవసరం ఉంది. అధ్యక్ష, ఆ పేరు, శాఖ యొక్క ప్రస్తుత విధులు, పరిధి మరియు తదనంతర లక్ష్యాల యొక్క విస్తృతి లక్ష్యంతో వ్యూహాత్మకంగా ఉత్తమ ప్రతిబంధించే విధంగా ఉండాలని విజన్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర సాధన కొరకు ఈ బిల్లులో ఈ నామకరణ మార్పు చేయాల్సింది నిర్దేశించడం. అధ్యక్ష,
ఈ బిల్లుని భారత ప్రజారాజ్యం 77వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో మరియు వార్డు సచివాలయంలో సవరణ చట్టం 2026 అని పేర్కొనవచ్చు అధ్యక్ష. 1వ పరిచ్ఛేద సవరణలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో మరియు వార్డు సచివాలయంలోని పదములకు బదులుగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు అను పదములు ఉంచవలను అధ్యక్ష. ఖండము 1లోను అదేవిధంగా ఖండము 3లోను ఖండం 5లోను స్వర్ణ గ్రామము మరియు స్వర్ణ వార్డు శాఖ అనే పదములు ఉంచవలను అధ్యక్ష. ఖండము 12కు బదులుగా స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు అనగా ఇప్పటి వరకు జారీ చేసిన వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల కింద ఏర్పాటు చేసిన స్వర్ణ గ్రామము మరియు స్వర్ణ వార్డు కమిషనర్ మరియు డైరెక్టరేట్చే నియంత్రించబడిన నిర్వహించబడిన పర్యవేక్షణ చేయబడిన భవనము ప్రాంతము వ్యవస్థ కార్యాలయం అర్థం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామం మరియు పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డుగా పేర్కొనడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం చట్టం 2023ను తగిన విధంగా సవరించకు ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. రాష్ట్ర శాసన మండలి ప్రోరోగ్ చేయబడి అప్పటి సమావేశంలో లేనందున మరియు పై నిబంధనలు తక్షణమే అమలు చేయాలని నిర్ణయించి 12 జనవరి 2026వ తేదీన ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో మరియు వార్డు సచివాలయముల సవరణ అధ్యాదేశం 2026ను గవర్నర్ జారీ చేశారు. మరియు ఇది 13 జనవరి 2026వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ గజెట్ అసాధారణ భాగం 4B నందు తెలుగు మరియు ఆంగ్లంలో ప్రచురించబడింది అధ్యక్ష. ఈ బిల్లు సదరు అధ్యాదేశం స్థానే ప్రవేశపెట్టబడి పై నిర్ణయమును అమలు చేయుటకు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. విశాఖపట్నంలో 30 ఏళ్లుగా రోడ్ల విస్తరణ జరగలేదని, అప్పటికి ఇప్పటికీ జనాభా వాహనాలు భారీగా పెరిగాయని, ఈ ఏడాది జూన్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభమైతే నగర ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాసనసభలో ఆయన విశాఖలో ట్రాఫిక్ సమస్యపై మాట్లాడారు. విశాఖకు గూగుల్ ఇతర ఐటీ కంపెనీలు వస్తున్నాయని, వచ్చే 4-5 ఏళ్లలో కనీసం 1,00,000 మంది ఉద్యోగులు వస్తారని, వారి వాహనాలతో ట్రాఫిక్ మరింత దారుణంగా మారుతుందని తెలిపారు. ఈ సమస్యపైన వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షించి తగిన పరిష్కారం చూపాలని కోరారు. విశాఖ నగరం అధ్యక్ష ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఏషియాలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నగరం అధ్యక్ష. అయితే దానికి ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అధ్యక్ష. ఏదైతే కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో రేపు జూన్ 26న స్టార్ట్ కాబోతా ఉంది. వన్స్ అక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత నగరానికి పబ్లిక్ సంబంధించిన ట్రాఫిక్ అయితే ఒక సీరియస్ ఇష్యూ కాబోతుంది అధ్యక్ష. దానికి ప్రధానంగా 1 మెట్రో, 2 కోస్టల్ కారిడారు, 3వది ఫ్లైఓవర్స్, ఇట్లా 3 రకాలుగా ఆ ట్రాఫిక్ అడ్రస్ చేయడం కోసం గతంలో ప్లాన్ చేయడం జరిగింది. అయితే 3 కూడా ఇప్పుడు మెట్రో కానీ లేకపోతే కోస్టల్ కారిడార్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కూడా ప్రస్తుతానికి అది పురోగతి అయితే ఏమీ జరగట్లేదు. ఒక 30 years బ్యాక్ నగరంలో రోడ్లన్నీ కూడా వైండింగ్ చేశారు తప్ప 30 years నుంచి ఇప్పుడు దాకా ఏమాత్రం వైండింగ్ జరగలేదు. అప్పుడు వెహికల్స్ కానీ, అప్పుడు పాపులేషన్ కానీ, ఇప్పుడున్న పాపులేషన్ కానీ, ఇప్పుడున్న వెహికల్స్ కానీ చూసుకుంటే అది కనీసం ఒక 4-5 times పెరిగింది. అంతేకాకుండా రీసెంట్గా వస్తున్న ఐటీ కంపెనీలు కానీ లేకపోతే టూరిజం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం వైజాగ్కి వస్తామని, ప్రత్యేకించి గూగుల్ వచ్చిన తర్వాత రాబోయే 4-5 సంవత్సరాల్లో కనీసం ఒక 1,00,000 మంది ఎంప్లాయీస్ వస్తారంటూ కూడా ప్రిడిక్షన్ వస్తూ ఉంది. మరి 1,00,000 మంది ఎంప్లాయీస్ వచ్చారంటే వాళ్ళందరూ కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏ వెహికల్స్ తీసుకున్నా కూడా మరీ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. కాబట్టి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎట్లాగైతే సిఆర్డీఏ మీద ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తా ఉన్నారో, వైజాగ్ ట్రాఫిక్ సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అటు ఎంఏయుడి కానీ, ఆర్ఎండ్బి కానీ, నేషనల్ హైవేస్ కానీ అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి ఒక సీరియస్గా రివ్యూ చేసి తప్ప ఈ ఇష్యూ చాలా జటిలంగా తయారవుతుందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. మన్యం జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2 ఏళ్లుగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న పార్వతీపురానికి చెందిన కొయ్యపు గిరి రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 16 బంగారు పుస్తల తాళ్లు, నల్లపూసలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. కంటిన్యూ చేస్తున్న సమయంలో మాకు ఒక వ్యక్తి, ఇలాంటి పోలికలు ఉన్న వ్యక్తి ఈ నాకాబందీ వెహికల్ చెకింగ్ అప్పుడు దొరకడం జరిగింది. అతనికి ఇవే పోలికలు ఉండి కొద్దిగా అనుమానంగా అతని దగ్గర కూడా ఒక చైన్ దొరకడము, ప్లస్ ఇమేజెస్ కూడా వెరిఫై చేసుకొని, అలాగే ఇతని యొక్క
కాల్ డీటెయిల్స్, లొకేషన్స్ కూడా ఆ యొక్క నేరాలు జరిగినప్పుడు సాంకేతికంగా కూడా మేము వెరిఫై చేసుకుంటే ఇతనే చేశాడనేసి మేము నిర్ధారించుకున్నాం. అలాగే ఇంట్రాగేషన్లో కూడా ఇతను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ గతంలో ఎప్పుడు ఇతను ఈ ముద్దాయి పట్టుబడలేదు. సో ఇప్పుడు దొరికాక దాదాపు 14 కేసులు మనకి 2024 నుంచి 2024లో 5 కేసులు, అదేవిధంగా 2025లో కూడా ఒక 7 కేసులు, రీసెంట్గా 26లో కూడా మనకి ఒక 2 కేసులు చైన్ స్నాచింగ్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతనే ఈ నేరం చేయడం జరిగింది. ఇతని పేరు కొయ్యపు గిరి రాజశేఖర్, 28 సంవత్సరాలు, పార్వతీపురం చాకల్ బెల్గాంలో ఉంటాడు. సో ఈ వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా ఈ నేరం చేసి పట్టుబడి క్రైమ్ రికార్డ్ లేదు. సో దానివల్ల మనకి కూడా కేసు ఛాలెంజింగ్గా మారింది. ఫైనల్గా సాంకేతిక అంటే కంటిన్యూగా మేము ఈ వెహికల్ చెకింగ్ ఇతని కోసం వెతుకుతూ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకొని గుర్తించి ఇతని దగ్గర నుంచి ఈ 14 కేసులు సంబంధించి మేము 16 చైన్లు రికవర్ చేసి ఇవాళ మీరు చూస్తున్న డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపుగా 265 గ్రామ్స్ వర్త్ 40 lakhs ప్రజెంట్ రేట్లో. సో అన్నిటికన్నా ముఖ్యమైనది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నా కూడా పోలీసు మా పని మేము చేసుకుంటూ నిరంతరం వీటి మీద వర్క్ చేస్తున్నాం. సో ఈ గత ఆల్మోస్ట్ 2 years నుంచి ఈ చేస్తున్న పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్న ఒక చైన్ స్నాచరు దొరకడం సంతోషంగా ఉంది. సో ప్రజలకి అట్లీస్ట్ ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా ఇతనికి శిక్ష పడేలాగా చేయగలుగుతున్నాం. సో ఆ విధంగా కన్విక్షన్ కూడా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఉదయం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. वसामि वसाम्यहमहं वसामि वैकुण्ठे वैकुण्ठे वसाम्यहमहं वसामि वैकुण्ठे वसामि वैकुण्ठे वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगिनां योगिनां वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगिनां वैकुण्ठे योगिनां योगिनां वैकुण्ठे वैकुण्ठे योगिनां हृदये हृदये योगिनां वैकुण्ठे वैकुण्ठे योगिनां हृदये योगिनां हृदये हृदये योगिनां योगिनां हृदये रवौ रवौ हृदये योगिनां योगिनां हृदये रवौ.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ లాగవ లారెన్స్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కిమ్స్, జేమ్స్, రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. కర్నూలు, నర్సరావుపేట కూటమి నేతలకు మంత్రి లోకేష్ విందు. కుటుంబ సభ్యులతో సహా హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు. మహిళలకు మంగళగిరి పట్టుచీరల బహుకరణ. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాఘవ లారెన్స్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీసీ సమాప్తం. నమస్కారం.